జనరల్గా మీరు ఆలోచించండి, క్రైస్తవుడైతే లేదా దేవుని నమ్ముకుంటే సుఖము, దేవుని నమ్ముకుంటే సంతోషం అని, దేవుని నమ్ముకుంటే ఆనందం అని, దేవుని నమ్ముకుంటే ఆశీర్వాదాలని, ఏమండి ఆ బోధ ఎంతవరకు రైటో అనేది మీ విజ్ఞతకే విడిచిపెట్టేస్తున్నాను. కానీ బైబిల్ చెప్పింది, దేవుణ్ణి నమ్ముకున్న నువ్వు నీతిగా యథార్థంగా నువ్వు బ్రతికితే మాత్రం ఖచ్చితంగా నీకు శ్రమనే బైబిల్ చెప్పింది. ఇర్మియా జీవితంలో శ్రమలు మనం చూస్తుంటామండి. ఒక వారం ఒక రకమైన శ్రమ. ఈరోజు ఇంట్రడక్షన్కి చూద్దాం మనం. ఇర్మియా జీవితంలో శ్రమలు, సఫరింగ్స్ ఇన్ జెర్మియా అని మనం చూస్తుంటాం. సఫరింగ్స్ అంటే శ్రమలు, బాధలు. ఇర్మియా జీవితంలో శ్రమలు. ఇర్మియా ప్రవక్త, అందులో ఏ ప్రవక్త? అబద్ధ ప్రవక్త కదా. అబద్ధ ప్రవక్తకు ఆశీర్వాదాలు ఉంటాయి, కానీ నిజమైన ప్రవక్తకే కదా శ్రమలు. నీతిగా బ్రతకాలనుకున్నప్పుడేనండి, యథార్థంగా జీవించాలనుకున్నప్పుడేనండి, ఉన్నట్లుగా మాట్లాడాలనుకున్నప్పుడే శ్రమలు తప్ప ఆ లోకంతో రాజీ పడిపోయి లోకస్తులతో కలిసిపోతే ఏ శ్రమ ఏ బాధ ఉండదండి. అంతే కదా.